నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఇండస్ట్రీ గురించి అండి, ఒక వ్యాపార సంస్థ గురించి. ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న ఒక కెమికల్ ఇండస్ట్రీ యొక్క ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ఇండస్ట్రీ పెట్టేసి దాదాపుగా 2 years అవుతుంది. ఈ 2 years పెట్టిన తర్వాత ఇది లాస్లోనే నడుస్తూనే ఉంది. ఈ వ్యాపారం అనేది లాస్లోనే నడుస్తూనే ఉంది. వీరు ఏం చేశారు అంటే, ఫస్ట్లో పెట్టాం కాబట్టి వ్యాపారం ఎట్లాగా ఉంటుంది లేండి, ఇంకా డెవలప్ కాలేదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు చూసుకుంటా దాన్ని రన్ చేస్తూనే ఉన్నారు. రన్ చేసుకుంటా అప్పులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావటం, ఇంటికాడ స్థలాలు అమ్మడం, పొలాలు అమ్మటం, డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టడం, ఈ విధంగా చేసుకుంటూనే పోతున్నారు. ఈ విధంగా చేసినా కానీ వీళ్ళు డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ లేదు? వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అంటే, అక్కడ ఎవరో సిద్ధాంతి గారు ఉంటే ఆ సిద్ధాంతి గారిని తీసుకొచ్చేసి స్థలం ఈ విధంగా ఉంటే ఈ స్థలాన్ని కట్ చేయకుండా ఎట్లా వదిలేసి ఈ స్థలం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా షెడ్ అనేది పెట్టారు. షెడ్ వేసేసి ఈ విధంగా ఫ్యాక్టరీ, ఇది లోన ఫ్యాక్టరీ అండి, ఇది అవుటర్స్ స్థలాలు. ఈ మొత్తము ఈ స్థలాల గురించి అసలు ఎక్కడ ఈ లోపం జరిగింది, ఎందుకు వీళ్ళు లాస్ పోయారు, వ్యాపార సంస్థలు కానీ అవి ఏ వ్యాపార సంస్థలైనా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎందుకు లాస్ పోతున్నారు, అసలు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఒక వ్యాపార సంస్థ నడుపుతున్నప్పుడు కానీ, చిన్న కుటీర పరిశ్రమ నడుపుతున్నా కానీ, మినిమం అనేది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వాళ్ళలో కనుక ఇసుంటి దోషాలు కనుక ఉంటే సరి చేసుకోండి. లాసుల్లో ఉన్న, బ్యాంక్ అప్పుల్లో ఉన్న, దివాలా తీసినా, తాకట్టు పెట్టినా, ఏ చేసినా కానీ ముఖ్య కారణం అది ఒక ఇల్లు కానీ, ఒక స్కూలు కానీ, ఒక కాలేజీ కానీ, లేదా ఒక వ్యాపార సంస్థ కానీ, ఎవరైనా సరే బ్యాంకు లోన్ తీసుకొచ్చేసి లోన్ కట్టకపోతున్నారంటే ముఖ్యంగా ఉండే దోషాలు అనేవి ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే దివాలా తీసి అప్పులు బారైపోయి బ్యాంకుల్లో తాకట్లు పెట్టిన, ఏదైనా సరే హౌస్ కానీ ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నారంటే ఈ వీడియో ఒకసారి మీరు చూసి మీ దాంట్లో ఏమైనా తప్పులుంటే మీరు సరి చేసుకోండి. హైదరాబాద్లో ఉన్న కెమికల్ కంపెనీకి సంబంధించిన వీడియో ఇది. ఇక ఏం కంపెనీ ఏంటి అనేది ఇది తర్వాత సంగతి. చూడండి, ఈ వీడియోలో వచ్చేసరికి ఇటు తూర్పు, ఇటు పడమట, ఇటు ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు, ఈ విధంగా ఉంది స్థలంలో వాయువు అనేది విపరీతంగా పెరిగింది. ఈ విపరీతంగా పెరిగిన దాన్ని వీరు ఈ విధంగానే పెంచుకున్నారు తప్పితే దీన్ని కట్ చేయటం అనేది చేయలేదండి. ఈ విధంగా కట్ చేయటం చేయకుండా ఈ విధంగా దారి పెట్టేసి వాడుకుంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ విధంగా స్థలం ఉన్నప్పుడు, ఇల్లు ఇండస్ట్రీలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అనేది, ఈ ఎంట్రన్స్ ఓకే అండి, ఈ ఎంట్రన్స్ అనేది బాగానే ఉంది. ఈ ఎంట్రన్స్ రాంగు, మెయిన్ ఎంట్రన్సే ఇక్కడ ఇబ్బంది పెట్టినవి. ఇక్కడ కూడా ఎంట్రన్స్ అనేది పెట్టకూడదు, ఇది కూడా రాంగు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఎంట్రన్స్ అనేది అంత బెస్ట్ కాదు, కాకపోతే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా అంత మంచిదేం కాదు ఎంట్రన్స్ అనేది. కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ 50-50, ఇది ఏదైనా చేయొచ్చు. ఇది మంచి ఎంట్రన్స్, ఈ రెండు ఎంట్రన్స్ మంచి కాదు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్సే వీళ్ళని ఇబ్బంది పెట్టింది. ఈ ఎంట్రన్స్ కూడా బాగుంది, ఈ ఎంట్రన్స్ బాగుంది, ఈ రెండు ఎంట్రన్స్ ఇబ్బంది పెట్టినాయి. ఇకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే, మిషనరీ మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. మిషనరీ మొత్తం ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. ఈ విధంగా పెట్టిన తర్వాత, ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ మిషనరీ వచ్చేకి ఈ విధంగా కూడా ఇక్కడ కూడా పెట్టారు. ఇదంతా మిషనరీకి సంబంధించింది, ఇది మిషనరీకి సంబంధించింది. మిషనరీకి సంబంధించి మొత్తం ఇక్కడ పెట్టారు సార్. ఇక్కడ వచ్చాక రా మెటీరియల్ పెట్టారండి. ఇక్కడ ఇది మొత్తం రా మెటీరియల్, ఈ మొత్తం రా మెటీరియల్ పెట్టారు. ఇదంతా రా మెటీరియల్, ఇది మొత్తం రా మెటీరియల్ పెట్టారు. అవుట్పుట్ వచ్చేకి ఇక్కడ అకౌంట్స్ క్యాబిన్ పెట్టారు. వీళ్ళు అకౌంట్స్ క్యాబిన్ పెట్టారు. ఈ విధంగా అకౌంట్స్ క్యాబిన్ పెట్టారు. ఈ విధంగా ఇది వచ్చాక రా మెటీరియల్, ఇది మిషనరీ వచ్చేకి. అవుట్పుట్ వచ్చేకి ఈ విధంగా అవుట్పుట్ అనేది ఈ విధంగా స్టాక్ పెట్టుకున్నారు. అవుట్పుట్ అంటే ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా నిలవేస్తున్నారు. ఈ నిలవేస్తున్నారు ఈ విధంగా. ఇక్కడ మిషనరీ పెట్టారు, ఇక్కడ రా మెటీరియల్ పెట్టారు. ఇది మొత్తం తయారు చేసిన వస్తువులన్నీ ఏడబెట్టేసుకున్నారు స్థలం ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మన వచ్చేకి ఇది ఈశాన్యం అనుకున్నాము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువు. ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉంది బాగానే ఉంది. ఈశాన్యంలో వీళ్ళు వచ్చేకి రా మెటీరియల్ పెట్టేసి చాలా బరువు పెట్టారు. అంటే ఉత్తరం అనేది ఎప్పుడు ఖాళీగా ఉండాలి,
బరువు తక్కువగా ఉండాలి అంటాం మనం. కానీ వీళ్ళు టన్నులు కొద్దేసి ఈ విధంగా రా మెటీరియల్ పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఉత్తరం అనేది బరువైంది. ఎప్పుడైతే ఈ ఉత్తరం బరువైందో వీరికి వచ్చే ఆర్డర్లుగా మొత్తం ఆగిపోయినాయి. అంటే వీళ్ళు తయారు చేసిన ఈ వస్తువులు అమ్మాలి కదా మార్కెట్లో, ఆ అమ్మకం అనేది జరగట్లా. వీళ్ళకి ఆర్డర్లు ఎవరు ఇవ్వట్లా. ఇప్పుడు అవకాశాలు పోయినవి. అంటే తయారు చేసిన వస్తువులు పోవట్లా. ఇక రెండోది వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రన్స్ ఇబ్బంది పెట్టినాయి కదా, ఈ ఎంట్రన్స్ పోయింది. రెండో ఉత్తరం వచ్చేసరికి రా మెటీరియల్ పెట్టారు. మూడో వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఉత్తరం కంటే కూడా దక్షిణము పల్లంగా ఉంది. ఇట్లా పల్లంగా ఉంది. ఎప్పుడైనా సరే ఈ విధంగా పల్లంగా అనేది ఉండకూడదు. దక్షిణమే మెరగ్గా ఉండి ఉత్తరం పల్లంగా ఉండాలి. ఆ విధంగా కూడా వీళ్ళు ఫ్లోర్ అయిందంటే ఫ్లోర్ ఇట్లా అలా ఇచ్చేసారు. ఫ్లోర్ ఇది హైట్ చేసేసారు, ఇక్కడ హైట్ తగ్గించారు, ఫ్లోరింగ్ ఇట్లా తగ్గించేశారు. ఈ విధంగా చేశారు. ఇది అయిపోయింది. ఈ విధంగా ఎందుకు ఫ్లోరింగ్ లాగిచ్చారయ్యండి అడిగితే ఇక్కడ వచ్చాక అంతా రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద గ్రానైట్స్ రాళ్ళు లాగా ఉంటాయి, ఇటు రాళ్ళు తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి వీళ్ళు ప్లాస్టింగ్ చేయడానికి అంటే ఈ రాళ్ళు పగలగొట్టకుండా మొత్తం ఏం చేశారంటే వాళ్ళు లెవెల్ చేసి స్లాబ్ అనేది చేయకుండా మొత్తము 1 ఇంచు లెవెల్ వాళ్ళకి కావాల్సిన లెవెల్ పోసేసి ఇటు వాటం పెట్టేశారు. ఇది పోయింది. ఈ వాటం ఒకటి తప్పేసింది. ఇకపోతే ఇక్కడ ఈ ఉత్తర వాయువు పెరిగింది. ఈ ఉత్తర వాయువుని కట్ చేయకుండా ఇక్కడ ఎంట్రన్స్ పెట్టేసి ఇటు రూట్ ఉందని చెప్పేసి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అనేది వెళ్ళటము, ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ రా మెటీరియల్ కానీ ఎప్పుడైనా ఉత్తర వాయువు కింద నడవటం మొదలుపెట్టారో అప్పుడు వీళ్ళకి ఇక్కడికి వచ్చిన సిద్ధాంతి గారు ఈ ద్వారం అనేది ఉత్తర వాయువులో ఉంది, ఇబ్బంది పెట్టిద్దని చెప్పేసి చెప్పకుండా వదిలేశారు. చెప్పటం వల్ల వీళ్ళు మిషనరీ పెట్టి అంతా రన్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. 2 సంవత్సరాలు చేసినా అంతా లాస్లోనే పోతుంది. వీళ్ళు సొంత డబ్బు కాకుండా ఇంటికాడ పొలాలు స్థలాలు అన్నీ అమ్మేసి కూడా దీంట్లో పెడుతున్నారు. అయినా అప్పులు పాలవుతున్నాయి, బ్యాంకు లోన్లు క్లియర్ కావట్లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా రోజుకి డౌన్ అయిపోయి బ్యాంకు నుంచి కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి ఈ ఇండస్ట్రీకి. ఏంటి ఎందుకు ఐపీ పెట్టారు కాబట్టి దీన్ని జప్తు చేస్తున్నామని చెప్పేసి బ్యాంకు వారు నోటీసులు పంపించినప్పుడు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు. నేను ఎప్పుడైనా చెబుతాను, ఈ ఉత్తర వాయువు అనేది ఎవరికైనా సరే ఉత్తర వాయువులో కనుక స్థలం పెరిగినా కానీ ఎంట్రన్స్ దారి ఉన్నా కానీ దీంట్లో ఏమన్నా ఉత్తర వాయువులో కానీ దోషం ఉన్నా కానీ ఏదైనా సరే బ్యాంకుకు సంబంధించింది కానీ వ్యాపార సంస్థకు సంబంధించింది కానీ పార్ట్నర్స్కు సంబంధించింది కానీ ఏదైనా డబ్బు సంబంధించింది కానీ ఏదైనా ఇష్యూ ఒకటి జరుగుతుంది అంటే ఈ ఉత్తర వాయువు అనేది ఇటు పెరగటం కానీ ఇటు తగ్గటం కానీ జరిగిద్ది. కంపల్సరీ ఎవరైనా సరే మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కొంతమంది అపార్ట్మెంట్ లోన్ పెట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, విల్లాలు కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంత ఫైనాన్స్ పెట్టేసుకుంటారు. ఎంప్లాయీస్ నేను చాలా మంది చూశానండి, సాఫ్ట్వేర్ వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుంటారు, తీసి పెట్టుకుంటారు. అది వాళ్ళు బిల్డర్ కట్టేస్తాడు, అయిపోయింది. ఆ బిల్డర్ అనేది సరిగ్గా చూడడు, 0 డిగ్రీ అని చూడడు. డిగ్రీ చూడకుండా 13, 18, 20 డిగ్రీల్లో పెట్టేసి కన్స్ట్రక్షన్ చేసేస్తాడు. అప్పుడు వీళ్ళు పెట్టుకునే ఎంట్రన్స్ అనేది ఈ ఉత్తరంలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది ఇటు తిరిగినప్పుడు ఇది ఉత్తర వాయువులో ద్వారం పడింది. ఈ ఉత్తరము అనుకున్న ఎంట్రన్స్ అనేది ఉత్తర వాయువులోకి వచ్చింది. ఎప్పుడైతే ఉత్తర వాయువులోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఆఫీసులో ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు పోవటము, ఈ విధంగా 1 by 1 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే వీళ్ళు తయారు చేసిన వస్తువులు మార్కెట్కి పోకపోవటము, మార్కెట్లో అమ్మాది వచ్చినా కానీ తక్కువ రేటుకి అమ్మటం, మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ పోవటము, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పే ఈ వీడియోలు ఏంటంటే సరే ఎవరైనా సరే ఒక వ్యాపారం పెట్టినా లేదంటే ఒక ఇల్లు అయినా సరే ఒక ఇండస్ట్రీ అయినా సరే ఎవరైనా సరే మీకు బ్యాంకు నుంచి కనుక నోటీసులు వస్తున్నా, మీ అప్పులు తీరకపోతున్నా, మీకు పార్ట్నర్స్ మధ్య గొడవలు అవుతున్నా, చిన్న విషయాలకే మీకు మిషనరీ చెడిపోతున్నా, మీ వస్తువులు అమ్ముడుకుపోతున్నా కానీ ఏదైనా సరే నేను చెప్పిన పై కారణాలన్నీ మొత్తము ఈ ఉత్తర వాయువులోనే వస్తాయి. ఈ ఉత్తర వాయువు ఒక్కటి కనుక మీరు సరి చేసుకుంటే మీ వ్యాపారాలన్నీ బాగుంటాయి. అంతేకాకుండా బ్యాంకు అప్పులు కానీ ఇవన్నీ ఉండవు. కాబట్టి ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు మీరు వ్యాపారం లాసులు నడుస్తున్నా కానీ బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నా కానీ మీరు ఐపీ పెట్టి దివాలా తీస్తున్నా కానీ మీ అప్పులు తీరకపోతున్నా కానీ
ఏదైనా సరే మీ ప్రోడక్ట్ అమ్మకపోతున్నా కానీ ఏదైనా సరే మీరు ముఖ్యంగా మీరు చూడవలసింది బ్లైండ్గా పోయేసి ఈ ఉత్తర వాయువు అసలు ఎక్కడ ఉంది, అసలు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఇది ఎన్ని డిగ్రీలు ఉంది, 90 డిగ్రీలు ఉందా లేదా, ఈస్ట్ అనేది 90 డిగ్రీ ఉందా లేదా, లేదంటే 10 డిగ్రీలు ఉందా 20 డిగ్రీలు ఉందా, ఇది ఒక్కటి చూసుకొని కరెక్షన్ చేసుకోండి. మీ వ్యాపారం అనేది చాలా బాగా నడిచిద్ది. నేను క్లియర్గా చెబుతున్నాను. కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా కట్ చేశాను. మేము చేసింది ఏంటంటే ఈ విధంగా కట్ చేయించేసాం. ఈ విధంగా కట్ చేసి మొత్తం ప్లాంట్ని ఈ విధంగా కట్ చేయించేసాము. ఇది మొత్తం సపరేట్ చేసేసాం. ఇది మొత్తం సపరేట్ చేసి అసలు దీనికి గ్యాప్ ఇచ్చేసాం. అసలు దీనికి సంబంధం లేదు. అసలు సంబంధం లేకుండా ఈ విధంగా చేసి ఇక్కడ ఎలకి ఎంట్రన్స్ ఇచ్చాం, ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి ఇచ్చాం, 7 ఎంట్రన్స్ ఇచ్చాం. ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చాం దీని పరంగా చూస్తే. ఆ తర్వాత వచ్చరికి ఈ ఎంట్రన్స్ కూడా క్లోజ్ చేయించాం. ఈ ఎంట్రన్స్ కూడా తీసేపించేసి ఈ ఎంట్రన్స్ కూడా చేయించేసి ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి ఇప్పించాం, 7 ఎంట్రన్స్ ఇప్పించాం. ఈ యొక్క రా మెటీరియల్ మొత్తం తీసుకెళ్ళేసి ఇక్కడ రా మెటీరియల్ పెట్టుకోమని చెప్పాం. మొత్తం రా మెటీరియల్ అనేది 7 పెట్టమని చెప్పాం. రా మెటీరియల్ మొత్తం 7 పెట్టుకోవచ్చు మీరు. ఈ రా మెటీరియల్ మొత్తం తీయమని చెప్పాం. ఈ రా మెటీరియల్ మొత్తం తీసి ఇది మొత్తం ఖాళీగా ఉంచమని చెప్పాం. ఇది మొత్తం ఇక్కడ కానీ మొత్తం ఖాళీ ఉంచేసి ఈ విధంగా ఉంచేసాం. ఈ విధంగా మిషనరీ పెట్టుకోమని చెప్పాము. ఈ విధంగా దీన్ని కూడా తీసేసాము. ఎంట్రన్స్ తీసేసి ఈ విధంగా ప్లాన్ ఇచ్చాం. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే E3 ఎంట్రన్స్ పడింది వీళ్ళకి. ఇది వచ్చరికి N8 ఎంట్రన్స్ పడింది. ఇది E3 ఎంట్రన్స్ పడింది. ఇది కూడా అంతే, E3 పడింది ఈ ఎంట్రన్స్ కూడా. అప్పుడు ఈ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది, E3 అనేది వచ్చరికి చాలా బాగుంటుంది. డబ్బుకి కానీ దేనికైనా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, ఫ్యాక్టరీకి అయినా చాలా బాగుంటుంది. ఈ N8 అనేది వచ్చరికి ఈ వీళ్ళకి వచ్చి విపరీతమైన పెట్టుబడులకు అవసరమైన డబ్బు అనేది తెచ్చి పెడతా ఉంటుంది. ఇది పెట్టుబడులకి ఎంతైతే అవసరమో, వాళ్ళకి ₹1 అవసరమైనా సరే ఈ N8 అనే దేవత అనేది వీళ్ళకి డబ్బు అనేది ఏదో విధంగా వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఇబ్బంది పడకుండా డబ్బు వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ N8 వల్ల ఏంటంటే వీరికి ఎంత ఆస్తులు ఉంటాయో అంత అప్పులు కూడా క్రియేట్ చేసి పెట్టింది. కానీ ప్రజెంట్ వచ్చరికి వీళ్ళు బయటపడాలి కాబట్టి, ముందు ఇండస్ట్రీ అనేది రన్ కావాలి కాబట్టి, ఇండస్ట్రీ ఆగకూడదు, పెట్టుబడి డబ్బులు కావాలి కాబట్టి మేమేం చేసామంటే కొన్నాళ్ళు ఈ N8 వాడండి. ఈ N8 వాడితే మీకు పెట్టుబడి ఆటోమేటిక్గా మీకు పెట్టుబడి విధాలు వస్తారు. ఇండస్ట్రీ అనేది ఆగకుండా రన్ అవుతుంది కాబట్టి ఈ N8 వాడండి, E3 పెట్టండి. ఈ విధంగా నడవటం కూడా ఈ విధంగా నడవండి. మీ వెహికల్స్ కానీ ఏమైనా సరే ఇక్కడ పార్కింగ్ చేసుకోండి. ఇది మొత్తం ఖాళీ వదిలేసామని చెప్పేసాము. ఇది ఒక 6 నెలల తర్వాత ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత దీన్ని వచ్చరికి ఎంట్రన్స్ అనేది మార్చేస్తాం. మేము ఈ ఎంట్రన్స్ మార్చేసి వేరే ఎంట్రన్స్ ఇస్తాం. అప్పుడు దాకా ఈ విధంగా వాడేసుకున్నాము. ఇది పూర్తిగా అసలు వదిలేసేసామని చెప్పాం. దీన్ని అసలు పూర్తిగా వదిలేసి అసలు దీన్ని పట్టించుకోవద్దని చెప్పేసాము. ఇక ఈ విధంగా పెట్టేసాము. కాంపౌండ్ వాల్ ఎట్లా ఉంటుంది అప్పుడు, ఇది వచ్చరికి వాయుస్థానం అయింది, ఇది నైరుతి అయింది, ఇది ఈశాన్యం అయింది. అప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉండటం వల్ల ఇండస్ట్రీ అనేది చాలా బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఉత్తరం ఖాళీ ఉంది, నైరుతిలో బరువులు పడ్డాయి, ఇక్కడ కూడా పడమట వచ్చరికి మెటీరియల్ ఉంది, బరువు ఉంది. ఈ ఉత్తరం మొత్తం ఖాళీగా ఉండటం వల్ల ఇల్లు అనేది డెవలప్మెంట్ బాగుంటుంది. ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు కానీ వ్యాపారస్తులు ఏదైనా సరే ఉత్తర వాయువు అనేది పెరగకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.